హెచ్ఈసి భూములలో యూనివర్సిటీ అనేది ఏంటంటే ఈ దేశానికి పెద్ద గుర్తింపైనటువంటి విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయం అనేటువంటిది ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది మేధావులని విద్యార్థుల్ని మేధావులుగా ఈ దేశానికి ఒక దిక్చూచిని చూపించేటటువంటి నాయకులను తయారు చేసినటువంటి విశ్వవిద్యాలయం. మరి ఈ విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో రేపు రాబోయే తరాలకు ఒక మంచి కేంద్రం. అది పెద్ద అనేకమైన యూనివర్సిటీలలో అలా ఇంకా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఎలాంటి విద్యా విధానాలకు సంబంధించినటువంటి బిల్డింగ్స్, కావాల్సినటువంటి అసెట్స్ని పెంచుకోవడానికి ఉపయోగపడే ఆ స్థలాలని కొద్ది మంది ఈనాడు ఉన్నటువంటి పాలక వర్గాలు, ఆనాడు ఉన్నటువంటి పాలక వర్గాలు ఎవరైనా కానీ ఇక్కడైతే వీళ్ళు అలవి కాని హామీలు ఇచ్చి ఆ హామీలను నెరవేర్చలేని స్థితిలో ఎక్కడ డబ్బులు లేవని చెప్పి ఆ డబ్బులు దొరకని పరిస్థితులలో, ఈ ప్రభుత్వాన్ని నడపలేని పరిస్థితులలో ఈ ప్రజల ఆస్తిని, ఈ దేశ సంపదను అమ్మి వాళ్ళ సొంత ఆస్తిలాగా అమ్ముకోవడానికి, వాళ్ళ వర్గ ప్రయోజనాలను కాపాడుకోవడానికే ఈ భూములు కట్టబెట్టి వారి యొక్క గుత్తేదారులకు తక్కువ రేట్లకు, అంటే ఉన్న రేటు కాదు తక్కువ రేట్లకు ఇచ్చే అప్పచెప్పి వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి చేస్తున్నటువంటి చర్య. మరి అక్కడ అది పెద్ద అడవి ప్రాంతం. ఈ రోజు చుట్టూ ఉన్నటువంటి హైదరాబాద్ నలుమూలలో ఉన్నటువంటి హైదరాబాద్ కాలుష్యంతో నిండి ఉన్నది. ఆ విపరీతమైన కాలుష్యంతో ఈరోజు ప్రజలు అనేకమైనటువంటి జబ్బులకు లోనవుతున్నారు. గాలి లేక, నీరు లేక సతమతమైన పరిస్థితులలో, వర్షాలు పడక ఈ కాలుష్యం రైత వల్ల. మరి దీన్ని కాపాడుకుంటే కనుక ఈ పర్యావరణాన్ని పరీక్షించాలంటే అడవులు కావాలి. మనకు జాతి సంపదను పెంచాలి, అడవి సంపదను పెంచాలి. ఈ అడవి సంపదను అటు గ్రామీణ ప్రాంతాల్లో అక్కడ కొన్ని అడవులు నాశనం అవుతా ఉన్నాయి ప్రకృతి వైపరీత్య దృష్ట్యా, మరి వర్షాలు లేక, వేడికి, అవన్నిటితో. ఈ ఉన్న కొద్దిపాటిని హైదరాబాద్ కొంత గాలి నీరు రావాలన్నా కూడా లేకుండా చేస్తున్నటువంటి దుర్మార్గమైన చర్య ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ, గతంలో ఉన్న ప్రభుత్వాలు ఏవైనా కానీ ప్రభుత్వ ఆస్తిని, ప్రజల ఆస్తిని అమ్ముకొని వాళ్ళ యొక్క సంక్షేమ పథకాలు, అలవికాని ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకోవడం కోసమో లేక వాళ్ళ ప్రయోజనాలు నెరవేర్చుకోవడం కోసమో అమ్ముతున్నాడు. దుర్మార్గం చర్య. ఈ చర్యలను ప్రతిఘటించడానికి విద్యార్థి, ఉపాధ్యాయ, మేధావి, కార్మిక, కర్షక ఐక్యతతో ఈ దేశాన్ని కానీ, ఈ రాష్ట్రాన్ని కానీ, ఈ ప్రజలను కానీ మనం కాపాడుకోవాలంటే మరి విద్యార్థులు, ఉపాధ్యాయులు, మేధావులు, కార్మిక, కర్షకులు అందరూ కూడా ఐక్యమై ఈ ద్రోహులని, వీరు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించి పోరాటం చేసి ఆ భూములను కాపాడుకుంటే తప్ప ఈ మనం రాబోయే రోజులలో మన వ్యవస్థను మంచి ఉన్నతమైనటువంటి ఒక వ్యవస్థను రూపుదిద్దుకోలేము. కాబట్టి ఒకప్పుడు ఏ చిన్న ఉద్యమం వచ్చినా మరి ఆ ఉద్యమం చివరికి బస్ ఛార్జ్ ₹1 పైసా పెంచినా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి పరిస్థితి. మరి ఈరోజు రాను రాను ఉద్యమ స్ట్రైకింగ్ పవర్ని తగ్గించడం కోసం అనేకమైన నిర్బంధాలు పెట్టి, ప్రజలను చిత్రహింసలు పెట్టి, కేసులు పెట్టి యూనివర్సిటీలలో విద్యార్థులను ఈడ్చుకుంటూ కొడుతున్నటువంటి పరిస్థితి. ఒక భయానక వాతావరణాన్ని నెలకొల్పి ఒక ఎమర్జెన్సీ ప్రాంతాన్ని తీసుకొచ్చి వారి యొక్క వర్గ ప్రయోజనాలను, వారి వెనకాల ఉన్నటువంటి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ని బతికించడం కోసమే ఈ యూనివర్సిటీ భూములు అమ్ముకుంటున్నారు. మరి నిన్న అక్కడ చీమ కూడా లేదు, దోమ కూడా లేదు, చిన్న పాములు, పుట్టలు కూడా లేవు, బాతులు లేవు, ఏం లేవు, జింకలు లేవు అంటున్నాడు. మరి జింకలు నీళ్లు లేక, తిండి లేక మొత్తం ఆ యూనివర్సిటీ పక్కనే ఉన్నటువంటి ప్రాంతానికి వచ్చి తిండి కోసం, నీళ్ళ కోసం అలమటిస్తుంటే మానవుడు నిజంగా ఒక ప్రేమతో తానెంత బతుకుతున్నాడో, తనకేదో నీరు కావాలో ఆ జంతువులకు కూడా నీరు కావాలి, మరి నీరు పెట్టి బతికిస్తున్నటువంటి పరిస్థితి. అడవులకు వచ్చి బయటకు వచ్చిన పరిస్థితి.